హాయ్ గైస్, హ్యాపీ సండే ఎవ్రీవన్. రొటీన్గా ఇక చికెన్ వండుతాను, స్పెషల్గా మటన్ ఉందామని ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చాను. అంటే హాఫ్ కేజీకి తక్కువ తీసుకొచ్చాను. నాకు అసలుకే వండరాదు, ఫస్ట్ టైం మటన్ కర్రీ అయితే వండుతున్నాను. దానికి సరిపడా ఆనియన్స్, లెమన్స్ అన్ని కట్ చేసుకున్నాను అనమాట. మన డీమార్ట్ నుంచి రీసెంట్గా తీసుకొచ్చిన ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను. దాంతో ఈసారి అయితే మటన్ అయితే ట్రై చేద్దాం. ఇంకా ఎలా వండాలని ట్రై చేస్తున్నా. యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి, దాన్ని బట్టి నేను అయితే చూస్తున్నాను. ప్రెషర్ కుక్కర్ కొత్తది కదా, ముందుగా అయితే ఒకసారి అయితే కడుక్కుంటే చాలా బెటర్ అనమాట. దాని తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత దానికి సరిపోయినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం. అంటే కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ అనమాట. కొంచెం పావు కేజీగా కొంచెం ఎక్కువ ఉంది అంతే మటన్. ఆనియన్స్ కూడా వేసేసి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. ఇక పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు అయితే కలుపుకుందాం అనమాట. దాని తర్వాత తగినంత పసుపు, మటన్ కదా కాస్త కొంచెం ఎక్కువ ఉంటేనే బెటర్. దాని తర్వాత ఉప్పు తగినంత వేసేసుకొని కాసేపు అయితే కలిపేసుకుందాం అన్నమాట. తర్వాత మటన్ తీసుకొచ్చాను కదా, దాని అయితే కొద్దిసేపు శుభ్రంగా 1-2 సార్లు కడుక్కుంటే బెటర్. ఇక కడిగేసుకున్న మటన్ అయితే మనం ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుందాం ఇప్పుడు. దాని తర్వాత మటన్ వేసిన ముక్కల తర్వాత కొద్దిగా పసుపు, కారం అన్ని పట్టేటట్టు ఒకసారి అయితే కలిపేసుకుందాం. దాన్ని బాగా కొద్దిసేపు అయితే బాగానే కలిపేసుకున్నాం అనమాట. పసుపు కూడా అన్ని మిక్సింగ్ అయ్యేటట్టు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి అయితే 5-6 విజిల్స్ వచ్చే వరకు పెడితే బెటర్. కొంచెం ముక్కలను బట్టి దాని తర్వాత ఎక్కువ పెడితే బెటర్. దాని తర్వాత ఎసరు కోసం అయితే పక్కన ఇంకో బాండి పెట్టేసి దాంట్లో హాట్ వాటర్ అయితే పెట్టేస్తాను అనమాట. ఇక దించుకున్న 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఇక దాంతో సరిపోయేంత కొన్ని టొమాటాలు, ఇక దాంతో పాటు కొత్తిమీర, పుదీనా కూడా వేస్తాను. 1-2 టొమాటాలు అయితే వేసుకొని కాసేపు కలిపెట్టుకున్న తర్వాత కారం కాస్త ఎక్కువ వేసుకుంటే బెటర్ అనమాట మటన్ లో. అంటే మీకు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. దాని తర్వాత గరం మసాలాకు, దాని తర్వాత షాప్ నుంచి చేసిన మటన్ మసాలాతో పాటు ధనియాల పౌడర్ కూడా వేసుకొని హాట్ వాటర్ అయితే వేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒక 5-6 విజిల్స్ అయితే పెట్టిస్తాను. మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువ పెట్టుకుంటే బెటర్ అనమాట మటన్ పట్టేసి. ఇక బగారా రైస్ కూడా ఉడికేసరికి మటన్ కర్రీ అయితే ఫైనల్ గా అయిపోయింది. ఇక కాస్త ఎసరు కొంచెం ఎక్కువ అనిపించింది, మీరు కొంచెం తక్కువ పెట్టుకుంటే బెటర్. నా వరకు అయితే ఓకే అనిపించింది. పీసులు మాత్రం టెండర్గా మెత్తగా బాగానే ఉడికాయి. స్టార్ట్ ఇంకేముంది, మటన్ అయితే ఒక పట్టు పడదాం. అసలుకి మటన్ తినేసి చాలా రోజులు అవుతుంది అనమాట. దాంతో పాటు కీర దోస, ఆనియన్స్, లెమన్ కూడా కట్ చేసుకున్నాను. షాప్ నుంచి ఇప్పుడే ఒక 1/2 లీటర్ థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాను. ఇక అటు మటన్ తింటుంటే మాత్రం ముక్క అద్దరిపోయింది. నోట్లో మాత్రం మెత్త బాగా కదులుతున్నాయి. టేస్ట్ మాత్రం ఇరక్కుముడు గుమ్మేసింది. చాలా 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 బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేయండి.